గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ. సో మీ ఫ్రెండ్స్ కానీ, మీ శ్రేయోభిలాషులు కానీ, మీ కొలీగ్స్ కానీ ఎవరున్నా సరే ఈ వీడియోని షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీ మనీని సేవ్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ టిప్ మీకు ఈ వీడియోలో చెప్తాను. చాలా అంటే చాలా ఇన్డెప్త్గా నా ఇన్నర్ ఫీలింగ్స్తో పాటు, నా రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెప్తాను. ప్రతి ఒక్కరు ఈ సేల్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడే చెప్తున్నాను, ఇప్పుడే షేర్ బటన్ కొట్టి అందరికి షేర్ చేశాక వచ్చి ఈ వీడియో చూడండి. హార్వెస్ట్ నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ అయితే రాబోతుందన్నమాట. సో చాలా అంటే చాలా బిగ్గెస్ట్ సేల్, ఒక సంవత్సరంలో అతిపెద్ద సేల్ ఏదైనా ఉందంటే మాత్రం బిగ్ బిలియన్ డేస్ అని చెప్పుకోవాలి. ఈ వర్డ్ చాలాసార్లు అతిపెద్ద సేల్ అని మనం చాలాసార్లు వాడుంటాం వేరే సేల్స్కి, మనమే కాదు చాలామంది. బట్ దిస్ ఈస్ ద వెరీ వెరీ బిగ్గెస్ట్ సేల్. ఎందుకంటే దసరా సేల్ అనేది ఇయర్లోనే బిగ్గెస్ట్ సేల్. మీకు ఇయర్లో రానన్ని డిస్కౌంట్లు అన్నీ ఈ సేల్లో అయితే వస్తాయి. బట్ కాకపోతే ఇన్ని డిస్కౌంట్లు ఎందుకు వస్తాయి అనేది ఫస్ట్ పాయింట్. వచ్చినప్పుడు మనం చేసే మిస్టేక్లు కూడా చాలా ఇంపార్టెంట్ థింగ్. సో రేట్ తగ్గింది కదా అని చెప్పేసి కొనేసి చాలా ఇబ్బంది పడిపోతాం. సో ఎనీవే, ఈ వీడియోలో నేను మీకు 5 యూస్ఫుల్ టిప్స్ చెప్తాను. ఈ 5 కంపల్సరీ మీరు ఫాలో అవ్వాలి. లేదంటే మీకు ఎంత తక్కువ కొన్నా ఆ ప్రోడక్ట్ అనేది మీరు అల్టిమేట్గా ఆ తర్వాతకి బాధపడతారు. మర్చిపోండి కాదు, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో రెండిట్లో కూడా మనకి దసరా సేల్స్ అయితే రాబోతున్నాయి. ఫ్లిప్కార్ట్లో మనకి 26వ తారీఖు నుంచి, అమెజాన్ అనౌన్స్ చేయలేదు బట్ ఇంచుమించు అదే డే నుంచి ప్రైమ్ మెంబర్స్కి అయితే మనకి స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్లీ అసలు మనం చాలా వీడియోస్ మీరు చాలా చూసుంటారు. ఇన్ఫ్యాక్ట్ మేము చేసాం. ఐఫోన్ 15 దగ్గర 50,000కే వస్తుంది, 50% ఆఫ్, దీని మీద ఇంత ఆఫ్ అని. సో అవన్నీ మేము అజంప్షన్ ఏదో డీల్ ఛానల్ కోసం చేస్తూనే ఉంటాం. బట్ ప్రాక్టికాలిటీలోకి మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అవసరమా మనకి అనేది ఎవ్రీథింగ్ మనం ఇన్ డీటెయిల్డ్గా మాట్లాడుకొని ఆ తర్వాతకి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది చెప్తాను. సో టిప్స్ అండ్ ట్రిక్స్ అని అనుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్లీ నెంబర్ 1 టిప్ వచ్చేసి, ఏదన్నా ప్రోడక్ట్ మీకు ఇంట్లోకి ఒక టీవీ కావాలా, లేకపోతే ల్యాప్టాప్ కావాలా, లేకపోతే సౌండ్ బార్ కావాలా, లేకపోతే మొబైల్ కావాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రోడక్ట్, మీ రిక్వైర్మెంట్ ఏంటి. సో రిక్వైర్మెంట్ ఫిక్స్ అయిపోయాక బడ్జెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూజువల్గా ఏంటి, ఇప్పుడు నేను 25,000లో టీవీ కొందాం అనుకుంటున్నా, బట్ సేల్లో నాకు 25,000కి 30,000 రావచ్చేమో. ఎస్, అఫ్ కోర్స్ నేను అగ్రీ చేస్తాను దానికి. బట్ ఫస్ట్ మీకు కావాల్సిన ప్రొడక్ట్ డిసైడ్ అవ్వండి. సెకండ్, బడ్జెట్ డిసైడ్ అవ్వండి. మీ దగ్గర ఎంత ఉంది, మోస్ట్ పాసిబుల్ బడ్జెట్. ఒక టీవీ కొనాలి, 25,000 ఉంది, 25,000 మీ బడ్జెట్ అనుకోండి. సో ఇది బ్రెయిన్లో పెట్టుకొని మీరు ఏం చేయండి అంటే రీసెర్చ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ రీసెర్చ్. ఇప్పుడు ఎందుకంటే ఒకప్పుడు అంటే ఒక ప్రోడక్ట్ కొనాలంటే ఆ ప్రోడక్ట్ నేమ్ సెర్చ్ చేస్తే యూట్యూబ్లో రివ్యూ చూసేవాళ్ళు, చూసి ప్రోడక్ట్ బాగుందా లేదా అని చెప్పేసి పర్చేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, అంత దందా, మొత్తం టెలిగ్రామ్ దందా. ఈవెన్ మేము చేసినా సరే టెలిగ్రామ్ దందా. ఇది రేటు ఇంత ఉందిరా బాబు, రోజుకి ఈరోజు తగ్గింది కొనేసేయండి అనగానే గుడ్డి గుర్రాల్లాగా వెళ్ళి కొనేస్తున్నారు. వాస్తవానికి అది బాగుందా లేదా అనేది మీకు కదా ఫరక్ పడేది. అది కొంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ నుంచి కొన్నా, టెలిగ్రామ్ నుంచి కొన్నా, ఎక్కడి నుంచి కొన్నా నాకు వచ్చే కమిషన్ సేమ్ వస్తుంది. బట్ మీరు కొన్న ప్రోడక్ట్ మీకు నచ్చాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయండి అంటే గుడ్డి గుర్రాల్లాగా ఉరికిపోయి డీల్ ఛానల్లో వెళ్ళి టక్క కొనడం కాకుండా రీసెర్చ్ బిఫోర్ సేల్. రీసెర్చ్ చేయండి. మీరు టెలిగ్రామ్ ఛానల్ చూసే కొనుక్కోండి, బట్ ప్రాపర్ నాలెడ్జ్ తోటి కొనుక్కోండి. ఇప్పుడు మేము ఉన్నాము, ఒక టీవీ పర్చేస్ చేయాలంటే ఒక 30,000లో 11-12 టీవీలు పర్చేస్ చేసి ఆ బడ్జెట్లో కంపేర్ చేసి ఒక 2 మేము సజెస్ట్ చేసాం. ఆ రెండిట్లో ఏదైనా తగ్గితే తీసుకోండి. కానీ పనికి వాళ్ళినప్పుడు TCL V6B లాంటి టీవీ ఉంది, దాన్ని కొని ఏం ఉపయోగం, తక్కువకి వచ్చింది, 30,000 20,000కే వచ్చింది. పిక్చర్ క్వాలిటీ బ్రైట్నెస్ బాగాలేనప్పుడు ఎందుకు. సో అలానే ల్యాప్టాప్స్ కానీ మొబైల్స్ కానీ ఏదైనా సరే రివ్యూ చూడాలి. ఇక్కడ ఏం చేయండి అంటే, సరే నాది 25,000 బడ్జెట్ అన్నారు, రేపు 30,000 టీవీ 25,000కి రావచ్చేమో. మీరేం చేయండి, మీ 25,000 బడ్జెటా, 25,000 ఏ టీవీలు ఉన్నాయో, లేదా ఏ ల్యాప్టాప్ ఉందో, ఏ ప్రోడక్ట్ ఉందో చూసుకోండి. బఫర్గా ఒక 5,000 రూపాయలు ఎక్కువలో, 5,000కి మించి ఎక్కువ డిస్కౌంట్ ఎక్స్పెక్ట్ చేయకండి. 5,000 రూపాయలు ఎక్కువలో వేరే మంచి ప్రోడక్ట్ ఏముందో చూడండి. 25,000లో మంచి ప్రోడక్ట్, 30,000లో మంచి ప్రోడక్ట్. ఈ మంచి ప్రోడక్ట్లు మీ బ్రెయిన్లో పెట్టుకోండి. అరే 30,000లో మంచి టీవీ అంటే TCL C61B, లేకపోతే సామ్సంగ్ క్రిస్టల్ టీవీ, వివిడ్ టీవీ అనుకోవచ్చు. అదే 40,000 అయితే ఒకవేళ 40,000లో చూస్తే సోనీ టీవీ అనుకోవచ్చు. 25,000లో చూస్తే మనకి హైసెన్స్ E6N లాంటివి ఉన్నాయి. సో ఇవన్నీ 4 మీ బ్రెయిన్లో ఉంచుకొని ఏది తక్కువైతే ఆ 4గిట్లో మీ బడ్జెట్కి తగ్గట్టు మంచి టీవీ తీసుకోండి. పనికి మాలిన టీవీలు తీసుకోవద్దు, అలానే పనికి మాలిన ల్యాప్టాప్లు తీసుకోవద్దు, పనికి మాలిన సౌండ్ బార్లు, సౌండ్ క్వాలిటీ లేకుండా వాట్స్లో చెప్పేవి చాలా వచ్చాయి. వెరీ సూన్ మన ఛానల్లో వాటి రివ్యూస్ వస్తాయి. 700 వాట్స్ అని చెప్పేసి సో కాల్డ్ మన ఇండియన్ బ్రాండ్ ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఇన్ని ప్రోడక్ట్లు నేను రివ్యూ చేసిన వాళ్ళది ఒక్కటి నాకు నచ్చలేదు. ఇప్పుడు ఇది కూడా అలానే ఉంది. బట్ ఎనీవే, నేను వాటి రివ్యూస్ అయితే ఫర్దర్గా తీసుకొస్తాను. సో దట్ ఫస్ట్ నా టిప్ వచ్చేసి ప్రోడక్ట్ డిసైడ్ అవ్వండి, బడ్జెట్ డిసైడ్ అవ్వండి. ఒక 5,000 బఫర్లో పెట్టుకొని ఆ ప్రోడక్ట్లు కూడా చూసుకొని ప్రోడక్ట్ డిసైడ్ బ్రెయిన్లో పెట్టుకోండి. అదర్వైజ్ సేల్లో రేట్ తగ్గిందని కొనకండి. ఫస్ట్ టిప్ అదే, ప్రొడక్ట్, బడ్జెట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి
ప్రైస్ టెంప్టింగ్ అనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా టెలిగ్రామ్లో ఏముంటుంది, అరే ఇప్పుడు యూజువల్గా ఒక పనికి మాలిన టీవీయో ల్యాప్టాపో ఉంది, యూజువల్గా అది అసలు సేల్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు అందులో క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే పిక్చర్ క్వాలిటీ బాగాలేదని ఒకటి, ల్యాప్టాప్లో అయితే పర్ఫార్మెన్స్ బాగాలేదని, హీటింగ్ ఇష్యూస్ ఉన్నాయని, ఇట్లా ప్రొడక్ట్లో ఇష్యూ ఉన్నప్పుడు ల్యాప్టాప్ పర్ సపోజ్ తీసుకుంటే ఏసర్ స్విఫ్ట్ గో 14 ఓఎల్ఈడి, టీవీ లాంటివి తీసుకుంటే టీసీఎల్ V6P. ఇది తెచ్చిన ప్రైస్ ఒకటి 30,000 తెచ్చారు, ఒక 70,000 తీసుకొచ్చారు. రేపు తీసుకొచ్చి 50,000కి సేల్ చేస్తాడు, ఈ 30,000 తీసుకొచ్చి 20,000కి సేల్ చేస్తాడు. స్టిల్ నాట్ వర్తి. కొన్నాక ఆ 2,000 3,000కి మీరు కక్కుర్తి పెడితే మీ యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది వేస్ట్ అవుతుంది. సో దట్ టెంప్టింగ్ ప్రైసెస్ వస్తాయి. ఆబ్వియస్లీ చెప్తున్నాను కదా, రెగ్యులర్గా 30,000 ఉండేది సేల్ కాలేదు కాబట్టి దాన్ని 20,000కి తీసుకొస్తారు. టెంప్టింగ్ ప్రైస్లో వచ్చాయని కొనకండి. టెంప్టింగ్ ప్రైస్లో మంచి ప్రోడక్ట్ వస్తే కొనండి. సో దట్ ఈ ఏవైతే ఉన్నాయో టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో టక్క పెడుతుంటే మేము టక్క కొండాలు బంద్ చేయండి. ఏది అట్లీస్ట్ మీరు టెలిగ్రామ్లో టక్క కొనాలంటే అది లెస్ దాన్ 1,000 రూపీస్ ఉంటేనే కొనండి. 5,000కి మించి ఏ ప్రోడక్ట్ కొనాలన్నా టెలిగ్రామ్లో పెట్టారు కదండి టక్కన కొనకండి. ఈవెన్ దో నా ఛానల్ అయినా సరే, నేను అఫ్కోర్స్ నేను రివ్యూ చేసి బాగున్నాయి పెడతాను, బాగాలేని ఎప్పుడు పోస్ట్ చేయను. బట్ స్టిల్ ఎనీ టెలిగ్రామ్ ఛానల్ మీరు బాగున్నాయి మాత్రమే పర్చేస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, 1,000 రూపాయల లోపు అయితేనే టక్కీనని టెలిగ్రామ్లో బుక్ చేయండి, లేదంటే మీరే నష్టపోతారు, నాకే బాధ లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, ఇంకో మేజర్ టిప్, 2 టిప్స్ తర్వాత థర్డ్ టిప్ వచ్చేసి, మీరు ఏదైతే నేను ఫస్ట్ చెప్పానో అది ఫాలో అయితేనే మీకు ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే యూజువల్గా ఏమవుతుందంటే సేల్ రోజున ఫస్ట్ 30 మినిట్స్ నైట్ 12కి స్టార్ట్ అవుతుంది కదా, ప్లస్ మెంబర్స్కో ప్రైమ్ మెంబర్స్కో, ఆ 12 to 12:30 మధ్యలో హ్యూజ్ ఆఫర్స్ వస్తాయి. బిలీవ్ మీ, ఆ టైంకి వచ్చిన ఆఫర్స్ నేను చాలాసార్లు వీడియో చేసి మార్నింగ్ వీడియో పోస్ట్ చేసే టైంకి వెళ్ళిపోయాయి చాలాసార్లు. సో దట్ ఆ 12 నుంచి 12:30 మధ్యలో డీల్ ఛానల్ యాక్టివ్గా ఉండండి, అండ్ యాజ్ వెల్ యాజ్ మీరు ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఏ ప్రోడక్ట్ అయితే ప్రిపేర్ అయ్యారో ఆ టైంకి రీఫ్రెష్ చేసి అది ప్రోడక్ట్ బాగా తగ్గింది అనుకున్నప్పుడు, లేదా మన డీల్ ఛానల్లో పోస్ట్ చేసినప్పుడు అవి చూసి కొనండి. అంటే ముందే ప్రిపేర్ అయినప్పుడు మీరు ఏది కొనాలో ఫస్ట్ 30 మినిట్స్లోనే కొనండి. ఫస్ట్ 30 మినిట్స్, బిలీవ్ మీ. ఆ 30 మినిట్స్ తర్వాతకి మీకు ఆ ప్రైసెస్లో దొరకవు. ఫస్ట్ 30 మినిట్స్లోనే మంచి ప్రొడక్ట్లు దొరుకుతాయి, తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. సో మేజర్ టిప్ ఇది. 30 మినిట్స్ కుదరకపోతే ఎర్లీ మార్నింగ్ 6 లోపల, అంటే అందరూ ఎగబడే లోపల ఫ్లిప్కార్ట్ మీద మీరు వెళ్ళి ప్రోడక్ట్ కొనుక్కుంటే, ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ మీద హ్యూజ్ డిస్కౌంట్ ఇచ్చారో, దాని డిమాండ్ ఎక్కువ మంది కొన్నారో, వాటి ప్రైసెస్ అనేది గ్రాడ్యువల్గా ఫ్లిప్కార్ట్, అమెజాన్ గత ఇన్ని సేల్స్లో ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ప్రైస్ పెంచుకుంటూ పోతుంది. సో దట్ ఫస్ట్ 30 మినిట్స్ మెయిన్. అండ్ ఆ తర్వాతకి ఫోర్త్ టిప్ వచ్చేసి కార్డ్ ఆఫర్స్. యూజువల్గా ఎంఆర్పి ఒక 40,000 ప్రోడక్ట్ని వాళ్ళు 39,000, 38,000, 37,000కు తగ్గిస్తారు మహా అంటే. బట్ కార్డ్ ఆఫర్స్ 5,000, 6,000, 7,000 కార్డ్ ఆఫర్స్ మీద వస్తాయి. గుడ్ థింగ్ ఏంటంటే ఈసారి నాట్ ఓన్లీ క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఉన్నా సరే, అదే ఫ్లిప్కార్ట్ అనుకోండి మీకు HDFC క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి. అమెజాన్ అయితే మీకు SBI క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఉండాలి. క్రెడిట్ కార్డ్స్ ఉన్నా లేకపోయినా మోస్ట్లీ మీ దగ్గర డెబిట్ కార్డ్స్ ఉంటాయి. మీ దగ్గర లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి డెబిట్ కార్డ్స్ ఈజీగా దొరుకుతాయి. అందుకని బిగ్గెస్ట్ సేల్ అని చెప్పడానికి రీజన్ అదే. ఎందుకంటే యూజువల్గా అన్ని సేల్స్లో డెబిట్ కార్డ్స్ ఇంక్లూడ్ చేయరు, ఓన్లీ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. బట్ ఇక్కడ డెబిట్ కార్డ్స్ కూడా ఉంటాయి కాబట్టి చాలా బెటర్ అయితే ఉంటుంది. బట్ డెబిట్ కార్డ్స్ కంటే కూడా క్రెడిట్ కార్డ్స్ మీద ఎక్కువ డిస్కౌంట్ ఇస్తారు, అది కూడా సేల్లో జరుగుతూ ఉంటుంది. డెబిట్ కార్డ్స్ మీద ఇంత లిమిట్, క్రెడిట్ కార్డ్స్ మీద ఎక్కువ ఆఫర్స్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బట్ గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్స్ మీరు యూజ్ చేయగలరు. మీ దగ్గర నిగ్రహం, అంటే యూజువల్గా ఒక పర్సన్ ఉన్నాడు, వాడికి ఐఫోన్ కొనాలని కుతూహలం ఉంది, బట్ వాడు ఫైనాన్షియల్ స్టేటస్కి కొనలేడు. బట్ క్రెడిట్ కార్డు ఉందనుకోండి, ఇవన్నీ ఏవి ఆలోచించారు, చేతులు డబ్బులు ఉన్నాయా లేవా, సంపాదిస్తామా లేదని టక్కన వెళ్తారు, గోకుతారు, కొంటారు. సో మీరు అట్లాంటి కేటగిరీలో ఉంటే క్రెడిట్ కార్డు అస్సలు తీసుకోకండి, నాకిపోతారు. సో దట్ 80% క్రెడిట్ కార్డ్ అనేది నిగ్రహం ఉంది, మేము వాడగలుగుతాం, పద్ధతిగా వాడతాం, ఈఎంఐ పెట్టుకుంటాం, కట్టుకుంటాం అనే వాళ్ళు, క్లారిటీ మైండ్ ఉన్న వాళ్ళు మాత్రమే క్రెడిట్ కార్డ్కి వెళ్ళండి. అదర్వైజ్ మీరు దాని జోలికి వెళ్ళకండి. దాని జోలికి వెళ్తే అప్పులు పాలవుతారు, సివిల్ కాస్త వేరే బిల్ అయిపోతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు క్రెడిట్ కార్డ్స్ కావాలి, నిగ్రహం ఉన్న వాళ్ళు అనుకుంటే మాత్రం HDFC కార్డు, SBI కార్డు తీసుకోండి. రెండింటి లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. HDFCది వచ్చేసి మీకు బెస్ట్ కార్డు టాటా న్యూ కార్డు ఏంటంటే టాటా జూడియో కానీ, తనిష్క్ కానీ, లేకపోతే క్రోమా కానీ, ఎక్కడ షాప్ చేసినా 10% మీకు సూపర్ కాయిన్స్ వస్తాయి. ఇక్కడ కాయిన్స్ వస్తాయి అనమాట. ఆ కాయిన్స్ అనేది ఈచ్ కానీ ₹1 కాబట్టి మీకు చాలా బెటర్ ఉంటుంది. డిస్కౌంట్లు బాగా వస్తాయి, లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది, మీకు ఎటువంటి ఛార్జెస్ ఇట్లాంటివి ఉండవు. కాబట్టి టాటా న్యూ కార్డ్ 10 మినిట్స్లో డిజిటల్ కార్డు వస్తుంది మీకు. అండ్ మీకు ఎట్లాగో సేల్కి 10 days టైం ఉంది కాబట్టి మీకు ఫిజికల్ కార్డు కూడా వస్తుంది. అదే SBI కార్డు కావాలంటే SBI కార్డుది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోండి, మీకు విత్ ఇన్ 10 daysలో మీకైతే వచ్చేస్తుంది. ఒకవేళ క్రెడిట్ కార్డు చెప్తున్నాను కదా, నిగ్రహం ఉంటేనే తీసుకోండి. అండ్ ఇక ఫిఫ్త్ టిప్, ఫైనల్ టిప్ వచ్చేసి, ఏదైతే మీకు కార్డ్స్, క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ ఏవైతే మీ దగ్గర ఉన్నాయో, SBI కానీ HDFC ఫ్లిప్కార్ట్లో, SBI వచ్చేసి అమెజాన్లో, సేల్కి ముందే అది యాడ్ చేసుకుని ఉంచుకోండి. ఎందుకంటే నేను ఏదైతే ఫస్ట్ 30 minutes సేల్ అని చెప్పానో, ఆ 30 minutesలో హ్యూజ్ డిస్కౌంట్స్ వస్తాయి. కొన్నిసార్లు ఏంటంటే మీరు ఆడ పేమెంట్లోకి వెళ్ళి కార్డ్ నెంబర్ కొట్టి ఇవన్నీ కొట్టే లోపల
అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతాయి. సో దట్ అవి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళక ముందే మీరు పర్చేస్ చేయాలంటే ఆల్రెడీ కార్డ్ని యాడ్ చేసుకొని పెట్టుకుంటే జస్ట్ సివివి ఎంటర్ చేసి ఓటీపీ కొట్టేస్తే మీకు ప్రోడక్ట్ మీరు చాలా ఫాస్ట్గా పర్చేస్ చేస్తారు. ఎందుకంటే ఇట్లాంటి టైంలో ఫ్లాష్ డీల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తుంటాయి. అంటే ఫ్లాష్ డీల్స్ అంటారు వాటిని, అంటే ఎంఆర్పీ మిస్టేక్లో లేకపోతే ఫ్లిప్కార్ట్ అమెజాన్ వాళ్ళు ప్రైస్ అప్డేట్ చేసేటప్పుడు ఇష్యూస్ రావడం, ఒక డిజిట్ ఎగరగొట్టడం, ఇట్లాంటివి జరిగి హ్యూజ్ ఫ్లాష్ డీల్స్ అయితే వస్తాయి, కంపల్సరీ వస్తాయి, ఎవ్రీ ఇయర్ వస్తాయి. మనం కూడా చాలాసార్లు లూట్ అయితే చేసాం అట్లా ల్యాప్టాప్స్ అయితే. సో అలాంటివి వచ్చినప్పుడు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ ప్రీమియం డీల్స్ ప్రో ఉంది కదా, అందులో పోస్ట్ చేస్తాం. అందులో పోస్ట్ చేసినప్పుడు మీరు క్లిక్ చేసి కార్డ్ నెంబర్ కొట్టి ఇవన్నీ చేసేంత టైం మీకు ఉండదు. సో దట్ టక్కన క్లిక్ చేసామా, సివివి కొట్టామా, ఇది చేసామా అన్నట్టు ఉండాలి ఎప్పుడు. అది కూడా మీకు అవసరమైన ప్రోడక్ట్, అంటే ముందు డిసైడ్ అయిన ప్రోడక్ట్ లూట్ వస్తేనే కొనండి తప్పితే ఏది పడితే అది వస్తే మాత్రం స్టిల్ చెప్తున్నాను, మన ఛానల్లో పోస్ట్ చేసిన మీకు అవసరం లేనిది కొనొద్దు. ఎందుకంటే అవసరం లేని ప్రోడక్ట్లు కొని అప్పులు పాలయ్యడం కన్నా ఇన్ని రోజులు లేకుండా ఉన్నారు అంటే ఇక మీదట కూడా ఉంటారు అనుకుంటే కొనకండి. లేదు మీకు నీడ్ ఉందనుకుంటేనే సేల్లో కొనండి. సేల్ వచ్చింది కదా అని ఎగబడితే ఈ ఒక్క నెల మనం చేసిన పర్చేస్ అనేది 1 సంవత్సరం పాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో అది ఆలోచించుకొని డిసైడ్ అవ్వండి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి, ఇంతకుముందులాగా ఫ్లిప్కార్ట్ అమెజాన్లో రిటర్న్ పాలసీస్ అనేది ఈజీగా లేవు. అంటే వన్స్ మీ ఇంటికి ప్రొడక్ట్ డెలివరీ అందులో ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, సర్వీస్ సెంటర్ కొరుక్కుంటూ పోవాలి. రిటర్న్ పాలసీ లేవు. సో రిటర్న్ పాలసీ లేనప్పుడు కొనేటప్పుడు జాగ్రత్తగా ఒళ్ళ దగ్గర పెట్టుకొని మనం అది అవసరమా లేదా, కావాలా వద్దా, కంపల్సరీ క్లారిటీ ఉందా, ప్రొడక్ట్ బాగుంటుంది అనుకుంటేనే కొనండి. కానీ తక్కువకి వచ్చిందిగా చూసుకుందాం మళ్ళీ తర్వాత రిటర్న్ పెట్టుకుందాం అంటే రిటర్న్ అనేది లేదు. ఓన్లీ మీకు ఎక్స్చేంజ్ ఉంటుంది. అంటే ఆ ప్రోడక్ట్ తీసుకొని ఇంకో ప్రోడక్ట్ ఇస్తారు తప్పితే డైరెక్ట్గా రిటర్న్ చేసి మీకు డబ్బులు తీసుకోవడానికో ఇంకో ప్రోడక్ట్ కొనుక్కోవడానికో ఛాన్స్ అయితే ఉండదు. ప్రోడక్ట్ కొనే ముందే డిసైడ్ అవ్వండి. ఇట్లాంటి ఇప్పుడు ఆన్లైన్లో రూల్స్ అన్నీ మారిపోయాయి. సో ఇదైతే చూసుకోండి. ఎస్పెషల్ ఫ్లిప్కార్ట్ అయితే వర్స్ట్. నాకైతే నేను ఒక ఏసీ ఆర్డర్ పెడితే వాళ్ళు వేరే ఏసీ డెలివరీ చేసి నాకు నన్నే దబాయించారు, నువ్వేదో మార్చేసావని. ఎందుకంటే డెలివరీ దాని మీద నా పేరు ఉంది, నా అడ్రస్ ఉంది, అన్నీ ఉన్నాయి. అందులో ఉన్న ట్రాకింగ్ నెంబర్ తప్పు ఉంది, అది వాళ్ళ మిస్టేక్. ట్రాకింగ్ నెంబర్ నా తప్పు కాదు. ట్రాకింగ్ నెంబరు నాకు యాప్లో ఒకటి చూపిస్తుంది, ఇక్కడ ఒకటి ఉంది. అది ట్రాకింగ్ నెంబర్ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి మేము ఏం చేయలేమంటారు. అరే మీరే కదరా బాబు పంపించింది, ట్రాకింగ్ నెంబరు తప్పుగా వేసి మిగతాదంతా కరెక్ట్గా ఉంది కదా ఆడ అంటే మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేసారు. దగ్గర 45,000 రూపాయలు వేసి. ఫ్లిప్కార్ట్ అంత వర్స్ట్ని ఇంకోటి నేను చూడలేదు. బిగ్ బిలియన్ డేస్లో మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేసేప్పుడు ఒకటికి 100 సార్లు ఆలోచించండి. అండ్ ప్రొడక్ట్ మరీ కాస్ట్లీ అయితే అస్సలు కొనకండి. నాకు ఈ గత 6 నెలల్లో నేను 4 టైమ్స్ నేను ఇబ్బంది పడ్డాను. నాకు మీరు ఫ్లిప్కార్ట్ నుంచి కొన్న అదే కమిషన్ వస్తుంది, అమెజాన్ నుంచి కొన్న అదే కమిషన్ వస్తుంది. బట్ స్వతహాగా నా అంతటి నేను ఇబ్బంది పడ్డాను కాబట్టి చెప్తున్నాను, వీలైనంత వరకు ఒక 1000 రూపాయలు ఎక్కువ ఉన్న అమెజాన్లో కొనుక్కోండి. బిలీవ్ మీ. ఎందుకు అలా చెప్తున్నా అంటే, ఎంత పెద్ద ఇష్యూ అంటే, ఇప్పుడు యాక్చువల్గా నేనేం చేశాను, ఒకటి మా ఇంట్లోకి ఎల్జీ టీవీ కొన్నాను. చాలా జాగ్రత్తగా అండి. ఎల్జీ టీవీ 55 ఇంచ్ ఓలెడ్ టీవీ నేను మొన్న సేల్లో 70,000కి వచ్చిందని చెప్పాను కదా, 70,000కి నేను పర్చేస్ చేశాను. ఆ తర్వాత అందులో ఒక ప్రోడక్ట్లో వచ్చేసి అది వాళ్ళు డెలివర్ చేయలేకపోయారు, సెల్లర్ డెలివరీ చేయలేకపోయారు. సెల్లరే క్యాన్సిల్ చేశారు. ఫ్లిప్కార్ట్లో నిరంతరం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, అమెజాన్లో అరుదుగా జరుగుతుంది. అది నాకు జరిగింది. నేను ఫోన్ చేసి ఏంద్రా బాయ్ ఎందుకు క్యాన్సిల్ చేశారంటే, సెల్లర్ నుంచి క్యాన్సిల్ చేశారు సార్ అన్న. సెల్లర్ నుంచి క్యాన్సిల్ చేస్తే మరి నేనేం చేయను, నాకు కంపల్సరీ ఆ ప్రోడక్ట్ కావాలని గట్టిగా పెట్టేసుకోండి. గట్టిగా కూడా కావాలి అన్నాను. సార్ ఒక పని చేస్తాం, మీరు మళ్ళీ ఆ ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకోండి, డిఫరెన్స్ అమౌంట్ మేము పే చేస్తాం అన్నారు. అప్పుడు ప్రైస్ ఎంత ఉందో తెలుసా, నేను 95,000 రూపాయలకి ఆర్డర్ పెట్టాను. అంటే 70,000 నేను కొన్నాను, 95,000కి మళ్ళీ ఆర్డర్ పెడితే ఆ 25,000 రూపాయలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు నాకు అమెజాన్ వాళ్ళు ఆఫ్టర్ డెలివరీ రిటర్న్ పీరియడ్ విండో అయినాక 25,000 రూపాయలు అక్షరాల నాకు రిటర్న్ చేశారు. అది ఆ ట్రస్ట్ అనేది ఫ్లిప్కార్ట్లో అస్సలు లేదు. అండ్ ఇంకో మంచి థింగ్ ఏమైందంటే, ఫస్ట్ 70,000 కొన్నాను కదా, మళ్ళీ తర్వాతకి 95,000 కొన్నప్పుడు నేను అమెజాన్ పే ఐసిఐసి కార్డు యూజ్ చేయడం వల్ల నాకు దగ్గర 5,000 డిస్కౌంట్ వచ్చింది. అంటే నాకు వాళ్ళు 25,000 వేస్తే ఈ 5,000తో కలిపితే నాకు 65,000 రూపాయలకే టీవీ వచ్చింది. ట్రస్టబుల్గా ఉండాలంటే అమెజాన్లో కొనుక్కోండి. 1,000 రూపాయలు 2,000 రూపాయలు ఎక్కువైనా, ఒకవేళ అది కాస్ట్ ప్రోడక్ట్ అయితే. చిన్న ప్రోడక్ట్లు 1,000, 2,000, 3,000, 4,000 రూపాయలు ఫ్లిప్కార్ట్లో కొనుక్కోండి, ఏం కాదు. బట్ పెద్ద ప్రోడక్ట్లు కొనేటప్పుడు ఫ్లిప్కార్ట్లో జాగ్రత్తగా ఉండండి. డెలివరీ అయ్యేటప్పుడు చూసుకోండి, ఇంటికి వచ్చాక చూసుకొని ఓకే అనుకుంటేనే తీసుకోండి. వన్స్ తీసుకున్నాక ఫ్లిప్కార్ట్ అంత చెత్త కంపెనీ నేను ఇప్పటివరకు అయితే చూడలేదు. అది ఒకవేళ మీరు కూడా ఆ బాధితుల సంఘాలు ఉంటే కింద కామెంట్ చేయండి, మన వాళ్ళ అందరికైతే తెలుస్తుంది. ఇది ఆ టిప్స్ అయితే కంపల్సరీ ఇవన్నీ అయితే ఫాలో అవ్వండి. అండ్ మీరు ఏదైతే ప్రోడక్ట్ డిసైడ్ అవుతారో కంపల్సరీ మొబైల్ తప్ప ఏ ప్రోడక్ట్ రివ్యూ కొట్టినా తెలుగులో మన ఛానల్లోనే వస్తుంది. ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, సౌండ్ బార్ కానీ, ప్రింటర్స్ కానీ, వాట్ నాట్, పెన్ డ్రైవ్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో కంపారిజన్ వీడియోస్ ఉంటాయి. ఏది బెస్ట్, ఏది బాగాలేదు ఈ బడ్జెట్లో అని చెప్పేసి. అది చూసి ప్రోడక్ట్ డిసైడ్ అవుతారు కదా బిఫోర్ సేలే. బట్ కొనేటప్పుడు నా రిక్వెస్ట్, మీకు అంతో ఇంతో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను కదా, ఎవరు ప్రొవైడ్ చేయండి అన్నీ కొని పక్కనుండి. సో నాకు మీరు ఇచ్చే హెల్ప్ ఏంటంటే, మీరు డిసైడ్ అయిన ప్రోడక్ట్ కొనేటప్పుడు నా లింక్ క్లిక్ చేయండి. మీరు డీల్ ఛానల్లో లింక్ క్లిక్ చేసి కొనుక్కుంటారా, లేకపోతే వేరే ఏ లింక్ అయినా క్లిక్ చేయండి. అదే లింక్ క్లిక్ చేయాలని లేదు, మన డిస్క్రిప్షన్లో ఉన్న ఏ లింక్ అయినా క్లిక్ చేసి మీరు కావాల్సిన ప్రోడక్ట్ కొనుక్కోండి కొనేటప్పుడు. అది మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తుంది. సో మీకు నేను ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినందుకు ఈ సేల్లో మీరు నాకు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అంటే మాత్రం మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి కొనడమే. అంతకు మించి నేను మీ దగ్గర నుంచి ఏమి ఆశించట్లేదు. అదొక్కటి
చేస్తే చాలు. ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ నేను లాస్ట్ ఇయర్ చెప్పాను 2024 అదిరిపోద్దని. నేను ఒక్క ప్రోడక్ట్ మిస్ చేయకుండా అన్ని టీవీ, ల్యాప్టాప్స్ ప్రతిదీ రివ్యూ చేసి మీ ముందు కంపారిజన్ వీడియోస్ ఉంచాను. మీకు వేరే ఏ తెలుగు ఛానల్లో మొబైల్స్ తప్ప ఇట్లాంటి కంటెంట్ రాదు. సో ఈ సంవత్సరం మీరు నాకు సపోర్ట్ చేస్తే 2025లో కూడా ఇంతకంటే బెటర్గా ఇంకా చాలా అప్గ్రేడ్స్ అయితే చేస్తాను. ఇప్పుడైతే నేను చెప్పలేను, బట్ వెరీ సూన్ అయితే అనౌన్స్ అయితే చేస్తాను. సో ఇంకా మంచి మంచి క్వాలిటీ కంటెంట్ అయితే మీకు కంపల్సరీ అయితే ఇస్తాను. సో మర్చిపోవద్దు, యూజ్ మై లింక్స్. మీరు ముందు ఇన్ఫర్మేషన్ నా వీడియోస్ ద్వారా తీసుకున్నా, కొనేటప్పుడు మాత్రం నా లింక్ యూజ్ చేయండి. అప్పుడు మాత్రమే నా ఛానల్కి కమిషన్ అనేది అయితే వస్తుంది, అదర్వైజ్ రాదు. సో ఇదొక్కటైతే ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫాలో అయితే అవ్వండి, మన లింక్ యూజ్ చేయడం మర్చిపోవద్దు. సేల్లో మీకు నేను ఉపయోగపడ్డాను అని అనుకుంటే. సో ఇది ఈ టిప్స్ కనుక నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి. అండ్ ఈ వీడియోని వీలైనంత వరకు షేర్ చేయండి ఫ్రెండ్స్కి. చాలామంది ఇట్లానే మోసపోతుంటారు డీల్ ఛానల్ అని ఇదని. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో అనేది షేర్ చేయండి, అప్పుడు మాత్రమే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళకు కూడా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.